ఆవిడ వ్యాపార సంస్థలో కూడా ఏలు పెట్టారు కదా వీళ్ళు. ఓకే. భారతీయ సిమెంట్స్ ఆమె కదా చూసుకునేది. ఆవిడ వ్యాపార సంస్థలో కూడా ఏలు పెట్టారు కదా. వాస్తవంగా బాలాజీ గోవిందప్పకి దీంతో సంబంధం లే. అతని వ్యాపారం భారతీయ సిమెంట్స్ అసలు ఎప్పుడో కొన్నాడు. 90% స్టేక్ హోల్డర్ అతను. ఇక్కడిది కాదు, అతను ఇంటర్నేషనల్ బిజినెస్. అతన్ని ఏడిపిస్తున్నారు వీళ్ళు. అది ఇక్కడ గుర్తు చేయడం. ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడానికి వెళ్ళారనే కోణంలో చూడొచ్చా? అంతే కదా. నిజంగా ప్రభుత్వం మీద ఫిర్యాదుకి అంటే లిక్కర్ స్కామ్ మీదేనా? అది ఇంకేమేమి ఉన్నాయో మరి. ఇంకేదన్నా ఇప్పుడు అదే బాగా ఇది ఉంది కాబట్టి దాని మీద లిక్కర్ స్కామ్ మీద ఫిర్యాదు చేసేది ఏముంటది? ఇట్లా మా ఇబ్బంది పెడుతున్నారు, ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది మా నాయకుల్ని. దాంట్లో ఏమైనా ఉంటుంది, చట్ట ప్రకారం వెళ్తుంది అంటారు. నేను అనుకోవడం అయితే ఓన్లీ ఇలాగా భారతీయ సిమెంట్స్లో ఏలు పెట్టడం అన్న పాయింట్. ఎట్లాగూ ఇప్పుడు రేపు మాపో వాసుదేవరెడ్డిని అప్రూవర్గా చూపించి జగన్ని రాద్దామని చూస్తున్నారు. నువ్వు ఎన్ని అప్రూవర్లు పెట్టినా కేసులో జగన్ పెట్టాలంటే ముందు ఇందులో ఒకటే, జగన్ని అరెస్ట్ చేయాలంటే వీళ్ళు ఒక 500 కోట్లు కనీసం ఒక 100 కోట్లు త్యాగం చేయాలి. జగన్ ఇంటి వెనకాల ఏ గొయ్యో దవ్వి అందులో ఏ గోతాలో పెట్టి వీళ్ళు ముందు రోజున, ఆ తర్వాత రోజున వెళ్ళి అది వెలికి తీసినట్టు చూపించి ఇదిగో జగన్ ఇంటి వెనకాల దాచేవాడు, లేకపోతే అక్కడే ఆయన ఇంటి వెనకాల ఫ్లాట్లు ఉన్నాయి కదా అపార్ట్మెంట్, అందులో తెలుగుదేశం వాళ్ళవి కూడా ఉన్నాయి కొంతమంది. అట్లాంటి వాళ్ళ దగ్గర ఎక్కడన్నా పక్క నుంచి ఆ పక్క ఇంట్లోకి డబ్బులు ఏమన్నా వేసి నోట్ల గట్ల అట్టపెట్టలో లేకపోతే ఇయ్యో పెట్టేసేసి ఇప్పుడు అకస్మాత్తుగా తెలుసుకున్నాము ఇందులో ఎవరో చెప్పిన దాని మీదన ఇంకా డబ్బులు ఉన్నాయి, జగన్ దగ్గర 100 కోట్లు దొరికినాయి అని చెప్పి 5 కోట్లు 10 కోట్లు అయితే కూడా కుదరదు. కనీసం 100-200 కోట్లు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు చూపించాలి అక్కడ. అంటే ముందు లైట్ తీసుకున్నా మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏమన్నా జగన్మోహన్ రెడ్డిలో ఈ కేసు మీద సీరియస్నెస్ కనిపించిందా? అతన్ని అరెస్ట్ చేస్తారు అంటే